విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా అండ్ ఎప్పుడూ కొత్త రకం కథలను ఎంచుకునే హీరో సత్యదేవ్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా రావ్ బహదూర్. మరి ఈ చిత్రం ఎలా ఉంది, అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ షార్ట్ రివ్యూలో చూద్దాం. రావ్ బహదూర్ కథ 1969 నుంచి 1991 మధ్య కాలంలో జరుగుతుంది. రామప్ప అలియాస్ రావ్ బహదూర్ ఒక సంస్థానానికి రాజు. వయస్సు పైబడిన దశలో ఆయన తన భవనంలో ఒక రకమైన విచిత్రమైన మానసిక సమస్యతో పోరాడుతుంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా ప్రాణాలు పోకుండా బతికిడుస్తుంటాడు. అదే సమయంలో తన స్నేహితుడు డాక్టర్ ఆచారి అలియాస్ ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం చెబుతాడు రావ్ బహదూర్. అసలు అతన్ని పట్టి పీడిస్తున్న ఆ అనుమానం ఏంటి? జీవితంలో అతను దేనికోసం ఆరాటపడుతున్నాడు? రేణుకా అలియాస్ దీపా థామస్ అనే అమ్మాయితో అతనికి ప్రేమ ఎలా చిగురించింది? వివాహం తర్వాత వాళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన మనసును తొలిచేస్తున్న ఒక పెద్ద అనుమానానికి చివరికి అతనికి సమాధానం దొరికిందా లేదా అనేది ఈ చిత్ర కథ అని చెప్పవచ్చు. సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ సినిమాలో డైరెక్టర్ చాలా వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. హోదా, రంగు, రక్త సంబంధాలు అనే సున్నితమైన అంశాల చుట్టూ రావ్ బహదూర్ కథ నడుస్తుంది. ముఖ్యంగా అనుమానం అనేది మనిషిని లోపలి నుంచి ఎలా దహించి వేస్తుంది, మెదడులో పుట్టిన ఒక చిన్న సందేహం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందనే పాయింట్ను దర్శకుడు చాలా బలంగా తెరపై చూపించారు. మన సమాజంలో వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడు ఖచ్చితంగా ఉండాలనే ఆచారం బలంగా నాటుకుపోయింది కదా. సరిగ్గా ఇక్కడే ఈ విషయంలోనే హీరో రామప్పకు ఒక పెద్ద అనుమానం. ఆ అనుమానాన్ని సత్యదేవ్ ఎలా నివృత్తి చేసుకున్నాడన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడిస్తుంది. పెద్దల పట్టుదల వల్ల వారసులు బలవంతపు పెళ్లిళ్ళు చేసుకోవడం, రాజరికపు అహంకారం ఎంత గుడ్డిగా ఉంటుందో డైరెక్టర్ తన మేకింగ్లో లోతుగా చర్చించారు. దర్శకుడు ఈ సినిమాను చాలా క్లాస్గా మేధావులకు నచ్చేలానే తీశాడు. కానీ మా సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది ఖచ్చితంగా అయితే చెప్పలేదు. అండ్ నటుడిగా సత్యదేవ్ తన మార్క్ చూపించాడు. మరోసారి తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఒకవైపు యువకుడిగా, మరోవైపు మానసిక సంఘర్షణ అనుభవించే వృద్ధునిగా రెండు వేరియేషన్స్లో అదరగొట్టేశాడు. స్మరణ్ సాయి అందించిన సంగీతం కంటే నేపథ్య సంగీతం చాలా బాగుందనే చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ కార్మిక్ పర్మార్ తన కెమెరాతో 1960-90ల వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. వెంకటేష్ మహానే ఈ సినిమాను ఎడిట్ చేశారు. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినా బాగుంటుంది. దర్శకుడు కూడా తనే కాబట్టి ఎడిటింగ్ మైనస్లు ఏమైనా ఉన్నా వాటన్నింటినీ ఆయనే బాధ్యత తీసుకోవాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్గా రావ్ బహదూర్ రెగ్యులర్ సినిమా కాదు, డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్.